మనము బౌద్ధమత సిద్ధాంతాలు సంస్కృతి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం కదా. వాటిలో బుద్ధుని కాలంలో బౌద్ధ మతం యొక్క స్వాతంత్రం గురించి వివరింపబడిన అంశం గురించి తెలుసుకుందాం. వ్యక్తి స్వేచ్ఛకు బుద్ధుడు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. దేనిని గుడ్డిగా నమ్మవద్దు అని ప్రబోధించాడు. తుదకు తాను చెప్పిన మాట అయినా కూడా విశ్లేషించి విశ్వసించమన్నాడు. వేద ప్రామాణ్యాన్ని ఖండించాడు. మనం ఏది చెప్తామో అదంతా కూడా నిజము కాదు, వాటిలో కూడా మీరు వాస్తవాన్ని గ్రహించండి అనేది ఆయన చెప్పిన స్వాతంత్రం విషయం. ఇక సమానత్వానికి వస్తే మానవుల మధ్య హెచ్చుతగ్గులు విధించే వర్ణ వ్యవస్థను బుద్ధుడు ఖండించాడు. మానవులంతా సర్వసమానులు అని ప్రబోధించాడు. ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో అంటే ప్రాకృతంలో తన బోధలు కొనసాగించాడు. ఇక సౌభ్రాతృత్వము, సంఘ జీవితంలో అందరికీ ప్రవేశం కల్పించి సర్వమానవ సౌభ్రాతృత్వ భావానికి దోహదం కల్పించారు. సంఘ జీవిత విధానానికి క్రమశిక్షణ ఆనాడే పునాది వేశాడు. ఇక స్వావలంబనం, మానవుని యొక్క వర్తమాన జీవితము పూర్వజన్మ కర్మల ఫలితమే అయినప్పటికీ వ్యక్తికి స్వయం కృషి చేత కర్మబంధనం నుండి బయటపడవచ్చునని ప్రబోధించాడు. విధి నిర్ణయాన్ని త్రోసిరాజని భగవంతుని అస్తిత్వం ఎడ తటస్థత వహించాడు. మానవుని దృష్టిని స్వయం కృషి వైపు మరల్చాడు. ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కుటుంబంలో అంటే ఒక అతను దారి దోపిడీ విధానాన్ని ఎంచుకొని అదే తన కులవృత్తిగా సాగిస్తూ వచ్చాడు అనుకోండి, ఒక కుటుంబ పెద్ద. ఆ తర్వాత వచ్చిన వారు అందులోని వాస్తవికతను యథార్థాన్ని గ్రహించి దాని వలన తమకు ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది అని విశ్లేషించుకొని ఎవరికి వారు తమను తాము సంస్కరించుంటారు కదండి. అలాంటిదినే ఈయన సమర్థించాడు. అదే స్వయం కృషి చేత కర్మబంధం నుండి బయటపడవచ్చునని చెప్పారు. మన పెద్దవాళ్ళు అది చేశారు, మేము అదే చేస్తామని కాకుండా వాళ్ళు చేసిన వాటిలో ఎంత న్యాయం ఉంది, ఎంత అన్యాయం ఉందని గ్రహించి అలాంటి చేయకూడదు, చేస్తే మనకు ఏమాత్రము లాభం లేదు అని గ్రహించడం, వాస్తవాన్ని గ్రహించి చేయడం అన్నమాట. ఇక అహింస, యజ్ఞ నిర్వహణ పేరిట జరిగే అమానుషమైన జంతుబలిని బుద్ధుడు నిరసించాడు. బుద్ధుని అహింసలో మానవత్వానికి హెచ్చు ప్రాధాన్యము ఉన్నది. ఇక మరి ఒక సంచికలో ఆ బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాలు ఉన్నాయి కదా, అవి ఆచరణకు సాధ్యమైనదా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం.